ఇలాంటి అంటే ఈ నోస్ రిలేటెడ్ ఇలాంటి అబ్స్ట్రక్షన్స్ కానీ బ్రేకేజెస్ కానీ లేకపోతే ఇలా డీవియేషన్స్ కానీ ఇవన్నీ ఇస్ ఇట్ దేర్ ఆల్ కరెక్టబుల్ త్రూ చక్రసిద్ధమ్మా? యా, ఇంకొకటి చాలా మందికి ఆపరేషన్స్ అయ్యి కూడా ఇంకా ప్రాబ్లం రిలాప్స్ అయ్యి వస్తూ ఉంటారండి. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఎ సాఫ్ట్ బోన్, రైట్? సో వెన్ దే రబ్ ఇట్ విల్ బి లైక్ డీవియేటెడ్. కానీ ఒకసారి ఎప్పుడైతే బ్రెత్ అన్నది కంట్రోల్లోకి వచ్చింది అనుకోండి, బికాస్ నాస్ట్రిల్స్ ఆర్ వీ హ్యావ్ టు హ్యావ్ లైక్ లాంగ్ బ్రెత్. సో ఆర్ట్ ఆఫ్ బ్రీతింగ్ అంటే దాన్ని స్వరశాస్త్రం అంటాం. దాంట్లో బ్రెత్ యొక్క అంటే ఊపిరి యొక్క అద్భుతాలను చూడొచ్చు. సో అలాంటి ఊపిరిని చాలా తేలిగ్గా కొట్టిపారేస్తాం మనం. బట్ వెన్ యూ వన్స్ లెర్న్ అబౌట్ ద నాలెడ్జ్ హౌ టు బ్రీత్, ఇట్ ఈస్ లైక్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్ ఇన్ లైఫ్. యుల్ బీ ఆన్ లైక్ పీక్స్. సో ఏది చేయాలన్నా ఊపిరి లేకుండా ఏం చేయలేమండి. కానీ అదే ఊపిరిని పద్ధతిగా తీసుకుని చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో, తేలిగ్గా ఉంటుంది. అండ్ ఒక కళ వస్తుందండి, అంటే ఒక జీవకళ ఉట్టి పడుతుంది. అట్ ద సేమ్ టైం కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, లేకపోతే థాట్ ప్రాసెస్ అవ్వచ్చు, క్లారిటీ అవ్వచ్చు. లాట్ మెనీ వేస్ వీ కెన్ సీ ద డిఫరెన్స్. మనకు అందుకే ప్రాణాయామం అనేది యోగాలో చాలా పెద్ద పీట వేయడానికి కారణం ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. ఒక రాజయోగం అండి అది.